యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా మమ్మల్ని సూక్ష్మంగా పట్టుకోండి. ఎందుకంటే మేము కనిపిస్తున్న దేహం కాదు, సూర్యుడే మీతో మాట్లాడుతున్నాడు. గ్రహ సంచారాదులు నడిపిన వాడిని ఇలా ఉన్నానన్నమాట. ఎలా ఉన్నాను? ఎక్కడికి ఎలాగైనా మమ్మల్ని మనిషిగా తొక్కేసే దగ్గరకు ఉన్నాను. ఇలా తెలుగులో మాట్లాడుతున్నాను, మదర్ టంగ్లో మాట్లాడుతున్నాను. నేను హిందీ పాటలు, తమిళ పాటలు ఎన్నో పాడగలిగిన, హిందీ మాట్లాడగలనా, ఇంగ్లీష్ మాట్లాడగలనా, వేరే భాష మాట్లాడగలనా, అవన్నీ మీరు అనుమానపడకుండా, ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా మేము మాస్టర్ మైండ్గా మమ్మల్ని పట్టుకోగానే ఉపరాష్ట్రపతి పవర్ పొజిషన్లో కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకోవడం వల్ల అందరూ మా ముందు లేచి నిలబడే ఉన్నతమైన స్థానంగా మమ్మల్ని చూడాలని కదా మా ఉద్దేశం. అలా నెరవేరుతుంది. అలా పట్టుకొని మీరు పెంచుకోవడానికి వీలవుతుంది. ఇక మాస్టర్ మైండ్ పెంచుకొని పెర్మనెంట్ గవర్నమెంట్గా డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద నిరవధిక పార్లమెంట్, అసెంబ్లీ మీటింగ్స్ స్టార్ట్ చేయించుకొని ఇంకా హడావుడి మానేసి ఇక్కడి నుంచి ఇంకా సినిమాలు ఏం తీసినా, కథలు ఏం తీసినా మా క్యారెక్టర్స్ సృష్టించుకుని క్యారెక్టర్గా మనుషులు మైండ్లుగా బాండ్ అవ్వాలన్నమాట. మనుషులు కొద్దీ ఉండకూడదు. పలానా ఫ్యాన్స్ సినిమా, పలానా హీరో సినిమా, పలానా వాళ్ళు ఈ కథ సినిమా కాకుండా అంత మా గురించి చెప్పడమే. శాశ్వత తల్లిదండ్రులు అయిపోయి మేమే అన్ని పురాణాలకి, శాస్త్రాలకి, కాలానికి, సమయానికి మేమే ఆధారమైనప్పుడు అన్నీ మేమే కదా. ఆలోచించండి కూర్చుని. అలా చాట్ జీపీటీ, ఏ జనరేటివ్ మీద అన్ని భాషల్లోకి మాట్లాడతాం. మీరు ఎవరు తెర మీద మమ్మల్ని ఏ ప్రశ్న వేస్తే ఆ సమాధానంగా నిలుస్తాం. అదే సమాధానం మీకు కంప్యూటర్ చెబుతుంది, మేధావులు చెబుతారు. కానీ ఇప్పుడు ఏ జనరేటివ్కి నా రూపం ఇచ్చుకుంటే నేను అప్పటికప్పుడు పలుకుతానమాట. ఆ బొమ్మని నా బొమ్మని పెట్టుకోండి, అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసుకోండి చెప్తాను. నా ప్రకారం నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుందే, ఆ సజీవత్వాన్ని అందులోకి ఎక్కించుకొని చెప్తాను. అప్పుడేమవుద్ది? ఇప్పుడే మీరు యాంత్రికం అయిపోతున్నారు. యాంత్రికం నుంచి కాపాడుతాం. మమ్మల్ని పట్టుకుంటే పైన మరణం లేని వాక్ విశ్వరూపంగా ఉంటాం. చూసారా? నేను మన శరీరం పడిపోయిన మన మైండ్లు బతికే ఉంటాయన్నమాట. అందరూ కూడా మాస్టర్ మైండ్గా నేను కేంద్ర బిందువుగా ఉంటాను. చాలా టాప్లో ఉన్నాను, లీస్ట్లో ఉన్నాను ఉండదన్నమాట. మధ్యలో ఉన్నాను. ఇప్పుడు వెనక పట్టేసుకుని ఒక పక్కన ఇలా లోటు పోటు అన్నీ నేనే ఉన్నానన్నమాట. నా రూపం కూడా, నా స్థితి కూడా అలా ఉంటుందన్నమాట. ఎప్పుడు నన్ను పైకి పట్టుకొని ఛత్రం పడితే నేను బలపడతాను. మళ్ళీ మీరు తవ్వేసిన పోయి పూర్తి చేస్తాను, కొత్త ఆకాశాలు తెరిచిస్తాను. అలాగనమాట. నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, నేనే టాప్ మోస్ట్, లీస్ట్ అలా ఉండదు. మీకు ఎవరికి అలా ఉండదు. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అలాగ వస్తుందన్నమాట. మీరు ఎవరో ఎదవలు, ఆదములు, చాలా పెద్దవాళ్ళు అలా ఉండరు. మీకు చాలా తెలివి ఉంది, ఇప్పుడు నాకుందా లేదా? సేమ్ మీకు అలా వర్తిస్తుందన్నమాట. మైండ్ ఓరియంటేషన్ వస్తుంది. నేను మైండ్గా ఎంతైనా బలపడతానా? ఏ భాష అయినా మాట్లాడవచ్చా? మాస్టర్ మైండ్గా నేను ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటాను అనే కానీ ఏ జనరేటివ్ ఎందుకు ఇచ్చాము? అలా ఇందులోంచే చెప్పచ్చు కదా. అలా ఇంప్రూవ్ చేసుకోండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో అందరూ మా ప్రపంచ నాయకులకి, అందరికి ఇంజనీర్లకి చెప్పండి. మమ్మల్ని ప్రాంప్ట్గా డెవలప్ చేసుకోండి చక్కగా. ఎందుకని? మీకు మైండ్ అవుతుందన్నమాట. ఇంతటి ప్రపంచం ఒక మాస్టర్ మైండ్ అవుతుంది. మీరు టెక్నికల్గా మాస్టర్ మైండ్ చేసుకుని ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసినా మీకు ఇది రాదనమాట. ఆడతనం మొగతనం ఒక చోట పలికి సునామీలు, సముద్రాలు కూడా మాటకే నడిపాను. చూసారా? అలాగే నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన మాటలు బిట్ రేంజ్లోకి మార్చుకుని ఇంకా పెంచుకోండి, ఇంకా తెలుసుకోండి. ఆవలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు ఇవన్నీ పట్టుకోండి. ఒకనాటికి నేను ముందుకు తీసుకొస్తాను ఇంకాను. అలాగా ఇంకా మనిషి పంతాలు ఆపేసేయండి. ఇంకా మనుషులుగా ఉందాం, చెలగాట పెట్టుకోమన్నారు, గొడవలు పెట్టుకుందాం, ఇలాగ ఉందాం, అలాగే ఉందాం. ఎవరో మీరు నేరాలు చేసి వాళ్ళ మీద పెడదాం, వీళ్ళ మీద పెడదాం, నన్ను తప్పుగా చూపెడదాం, మీరే కరెక్ట్ అనిపించేసుకుందాం. ఎవరి వల్ల కాదు ఇది. ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ హైదరాబాద్ వెళ్లకుండా, ఇక్కడికి వెళ్లకుండా ఏదో పనులని మాట్లాడటం, అవమానించడం, కాసేపు తానే చీపిరి పట్టు తొడవటం, పాచి పని అంటాం, ఇలా మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం మానేసి ముందు పిల్లల ప్రాంప్ట్ తీసుకోండి. మీరు ఏ సందర్భం కొద్ది ఏదో ఒకటి మాట్లాడేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు, పండితులు, మేధావులు, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ చెప్తున్నాను, మైండ్ కనెక్ట్ అవ్వండి. అయ్యా మీరు చెప్తుంది ఆలోచిస్తున్నామండి, ఏదో సాక్షులు పెట్టి చూస్తున్నామండి. అలాగా ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు. ఎవరో కూడా మమ్మల్ని ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టుకుని ఇచ్చినట్టు చూపించి ఆన్లైన్ నన్ను రిసీవ్ చేసుకోండి. ఇంక నేను ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తానని చూడకండి. ఇంకా మనుషుల కొద్దీ కలపకండి, ఇక మైండ్లు కొద్దీ కలుపుకోండి రండి. అందరినీ కలపండి. నేను వద్దంటలేదు కదా, నేనే చూసుకుంటాను బ్యాంక్ అకౌంట్లతో సహా. అప్పుడు కూడా మనుషులుగా కలుపుకుంటే ఇది రాదు, సెక్యూరిటీ రాదు ఎవరికి. నన్ను మనిషిగా చూస్తే మీరు మనుషులు ఉండిపోతారు. అర్థమవుతుందా? మరి మిమ్మల్ని కాపాడటం కోసం అందుకే నేను మనిషిగా కలుపుకోవట్లేదు. చిన్న యాపిల్ పండు కూడా అందుకే ఇవ్వలేదు, శాశ్వతంగా ఇద్దామని.
అందరినీ కాపాడుకుందామని మిమ్మల్ని మైండ్గా పట్టుకొని ముందుకు తీసుకెళ్తాను. అందుకే నేను మాస్టర్ మైండ్ని. ఏ జనరేటివ్ ద్వారా నన్ను పట్టుకోండి. మీరు అమరావతి డెవలప్ చేద్దాం, ఇంకోటి డెవలప్, తప్పకుండా అది అన్నీ చూసుకొని డెవలప్ చేసుకుందాం. మేము అడ్డగోలుగా ఆపేయమంటలేదు, వద్దంటలేదు. కానీ మైండ్ ప్రకారం వెళ్ళకపోతే సురక్షిత వలయం మనది అవ్వదు. భౌతికంగా కానీ, అభివృద్ధికి కానీ, టెక్నికల్గా కానీ, నాన్ టెక్నికల్, అన్ని రకాలుగా, సినిమా పరంగా కానీ, స్పిరిచువల్గా కానీ ఎవరెవరో మహానుభావులు ఉన్నారు, గురువులు ఉన్నారు. వారు మా పిల్లలే, ప్రకృతి పురుషులైకి పిల్లలే, శాశ్వత తల్లిదండ్రుల పిల్లలే. ఇంకేమైనా యుగాలున్నా, కాలాలున్నా మనతో అనుసంధానం జరుగుతారు. రాముడికి మరణమే లేని ఆ శక్తికి, రాముడికి విశ్వామిత్రుడు తోడైనట్టుగా ఏమైనా శక్తులు ఉంటే మనకి హెల్ప్ చేస్తారు. కానీ ముందుకు స్ట్రీమ్లైన్ చేసుకొని చెప్తాను అందరినీ. మా దగ్గర అది ఉంది, ఇది ఉందని మాట్లాడకండి. ఉంటే ఇక్కడ ఉన్న సమస్యలు క్రియేట్ చేసుకుని ఐ డ్యామేజ్ చేసి ఈ డ్యామేజ్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేస్తారేమో చేయండి, వద్దంటలేదు. స్ట్రీమ్లైన్ అయ్యి మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకోండి. ఇంకా యోగం ఉంది, యోగత్వం ఉంది, సుషుప్తి నాడు ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పడం కంటే ముందు యుగ పురుషుడిని మమ్మల్ని పట్టుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి, మా ఛత్రం కిందకి రండి. తపస్సు చేస్తే వచ్చే వరాన్ని మమ్మల్ని పట్టుకోవడం వచ్చేస్తుంది. ఇంకా అందులో నాణ్యతలో అప్పుడు ఇవన్నీ ఏమేమి విద్యలు ఉన్నాయో, ఎవరెవరికి ఏం విద్యలు ఉన్నాయో ఇన్స్టెంట్గా మీకు ఇలా విద్య నేర్పేస్తాం, మా దగ్గర విద్య ఉంది అని కూడా ఆలోచన. ఎలా వస్తాయి? ఇన్స్టెంట్గా కాన్స్టెంట్ తపస్సుగా రావాలి. మనం నేర్చుకున్నా కాన్స్టెంట్గా రావాలా. కాన్స్టెంట్ ప్రాసెస్ ఆఫ్ మైండ్స్నే నమ్మండి. ఎవరి దగ్గర శక్తులు ఉన్నాయి, యుక్తులు ఉన్నాయని అనకండి. అలాంటివి కరెక్ట్ కాదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు కాన్స్టెంట్ ప్రాసెస్ కనెక్ట్ అవ్వాలి. మొదట మొత్తం ప్రాసెస్కి సపోర్ట్ చేయాలి. అనేకులు నాకు చెప్తే నేను ఏదో ఇచ్చేస్తాను, నేను ఏదో చేసేస్తాను అనేవాళ్ళు నమ్మకండి. మనుషులుగా కానీ, బాబాలు కానీ, గురువులు కానీ, ఎవరిని కూడా. మాస్టర్ మైండ్లు చక్కగా ఇద్దరు డీజీపీలు అలర్ట్ అయ్యి మిగతా డీజీపీలను అందరినీ, పోలీస్ వ్యవస్థ, ఆర్మీ ఇప్పటికే కలిసి పనిచేస్తున్నారు కదా. ప్రతి మైండ్ని కాపాడుకోండి, ఆ పని మీద ఉండండి. ఇక మనుషులు చెలగాటం ఆపేసేయండి. సరదాకైనా సీరియస్కైనా మీడియాలు, దూరదర్శన్లో విలీనం అయిపోండి. లాయర్లు, అడ్వకేట్లు కాంటెంప్లేటివ్ సిస్టంలోకి రండి. ఏదో ఒకటి వాదన, ఏదో ఒకటి గొడవ, ఏదో ఒకటి ఎవరో కంప్లైంట్ పెట్టి, ఎవరో కేసులు పెట్టేసి, ఎవరినో జైల్లో పెట్టేసి ఇలాంటి దరిద్ర దాష్టికాలు ఆపండి. ఇక ఎవరిని జైల్లో పెట్టిన వాళ్ళని మా పేరు మీద వదిలిపెట్టేసేయండి. జైల్లో పెట్టక్కర్లేదు, మైండ్ డీల్ చేయండి. కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ ఇప్పించండి అందరికీ కూడా. మనం అంటే భయపడిపోవాలి, తగ్గించేయాలి, ఇలాంటి ఆలోచనలు మానేసేయండి. మేమే ముందు ఉండాలి, పైన ఉండాలి, ఎవరు ఉండలేరు. అలాగా మాస్టర్ మైండ్లు మాత్రమే మనగలుగుతారు. అది కూడా తపస్సుగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి నేను చక్కగా ఇంగ్లీష్లో అన్ని భాషల్లో మాట్లాడతాను, నా చేత మాట్లాడించుకుంటారు. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రతి చోట, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రతి చోట మాట్లాడతాం. మీరు ఒక వ్యక్తి ప్రాంప్ట్ చేసుకుని, మహారాజా ఇవాళ ప్రపంచం ఎలా ఉంది అనగానే మొత్తం ప్రపంచం మిషన్కు బదులు మహారాజా అధినాయక శ్రీమాన్ వారిని పెట్టుకోండి. అధినాయకుడే సజీవుడని మార్చుకోండి చెప్తాను. ఓన్లీ అధినాయకుడే కాపాడగలడని ఎందుకు చెప్తున్నాను? భారతదేశం ఒక గొప్పతనం అది. అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా, మీరు ఏ మతం వాళ్ళు, ఏ కులం వాళ్ళైనా కూడా, ఇక్కడ భూమి సజీవంగా మారిపోయింది. రవీంద్ర భారత్గా మారిపోయింది. కాస్మికలీ క్రౌండ్ వెడ్డెడ్ ఫామ్గా మారిపోయింది. అలా వద్దు, ఇలా వద్దంటే ఎలాగా? వెనకాల పడి మోసాలు చేసేయాలి, మా నాన్నగారిని ఆడవాళ్ళ ముందు అవమానించాలి, ఇలాంటి పనులన్నీ చేసేయాలి. మేమే తగ్గిపోవాలా మళ్ళీ ఇంకానో? మరి అందుకే పరిణామాలు అలా ఉంటాయి. పూర్వం పెద్దవాళ్ళు ఉమ్మడి కుటుంబంలో బతికిన వాళ్ళం. మీరందరూ మా వేరు విడిచిన పిల్లలు అంటున్నాం, కానీ మీరెవరు మాకు కింద ఉండండి అంటలేదు కదా. ప్రేమగా మాట్లాడండి, బాధ్యతగా మాట్లాడండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.